పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కోవాడ గ్రామంలో ఎస్సీ ఎస్టీ గృహాలకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ను కూటమి నాయకులు ప్రారంభించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ పాక సత్యనారాయణ, ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. సోలార్ విద్యుత్ వ్యవస్థ ద్వారా గృహాలకు అవసరమైన విద్యుత్ ను మనమే ఉత్పత్తి చేసుకోవచ్చని మంత్రి గొట్టిపాటి తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల గృహాలకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి 4000 కనెక్షన్స్ నుంచి 6000 కనెక్షన్స్ తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో శాంక్షన్ చేశాము. 1 కిలోవాట్ 2 కిలోవాట్లు చేశాము. అంటే 2 కిలోవాట్లకి 60,000 రూపాయలు కేంద్ర సబ్సిడీ ఇచ్చింది. మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వం భరాయించుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టాం అనమాట. ఎవరైతే ఇళ్ల మీద పెట్టుకోవడానికి వాళ్ళ కన్సర్న్ ఇచ్చారో మాకు వాళ్ళందరూ ఇల్లు చేస్తున్నాము. నెక్స్ట్ బెనిఫిషరీస్ ఎవరన్నా కనుక ముందుకు వచ్చి పెట్టుకుంటామంటే వాళ్ళు చేస్తాం అనమాట. అదేవిధంగా బీసీలకు వచ్చేసరికి 2 కిలోవాట్లకు వచ్చేసరికి 60,000, 3 కిలోవాట్లకి వచ్చేసరికి 78,000 కేంద్ర ప్రభుత్వం, అదనంగా బీసీలకి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అదనంగా సపోర్ట్ చేస్తున్నాం. ఓసీలకు వచ్చేసరికి 78,000, మిగతాది వాళ్ళు పెట్టుకోవాలి. దీని ద్వారా ఏంటంటే 25 సంవత్సరాల దాకా మనం మన ఇంటి మీదనే ఈ కరెంటు ఉత్పత్తి చేసుకొని మన ఇంటికి వాడుకోవచ్చు. ఈ రూఫ్ ఏదైతే వాడుకుంటున్నామో దానికి మనం రెంట్ ఇస్తాము వాళ్ళకి. ప్లస్ ఎక్సెస్ కరెంట్ ఏదైతే వచ్చిందో అది మనం డిస్కమ్లు తీసుకొని వాళ్ళకి ₹2.09, ₹2.06, 9 పైసల దాకా వాళ్ళకి మేము మళ్ళీ డబ్బుల రూపంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేస్తాం అన్నమాట. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ సోలార్ విద్యుత్ రంగానికి పెద్దపీట వేశారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. సోలార్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీలను అందిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇది ఎస్సీ ఎస్టీ గృహాలు విద్యుత్ అవసరాలు తీర్చడానికి వారి గృహాల మీద ఏదైతే సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా 2 కిలోవాట్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా అంటే దాదాపు 2 కిలోవాట్కి 1,20,000 రూపాయలు అయితే 60,000 కేంద్ర ప్రభుత్వం, 60,000 రాష్ట్ర ప్రభుత్వం 50-50 రేషియోలో భరించేటువంటి స్కీమ్ ఇది. దీని ద్వారా విద్యుత్ అవసరాలు పెద్ద ఎత్తున గృహ అవసరాలు తీర్చడమే కాకుండా దాదాపు 2 కిలోవాట్ అంటే దాదాపు 300 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అందులో గృహ అవసరాలకు పోను 150-200 యూనిట్లు, మిగతా ఎక్స్ట్రా విద్యుత్ ఉందో ఏదైతే 100 యూనిట్లు ఉందో 150 యూనిట్లు ఉందో అది గ్రిడ్కి తీసుకోవడం జరుగుతుంది.